ఈ పత్రికా సమావేశం ప్రధాన ఉద్దేశం ఈ నెల 2వ తారీఖు శ్రీగీతం కరస్పాండెంట్ మనీషా నాయర్ లక్ష్మీనారాయణపై దాడి చేసి కొట్టి కాళ్ళు పట్టించుకున్న విషయం పత్రికా విలేకరులందరికీ తెలిసిందే. 3వ తారీఖు మొదలైన ఉద్యమం రాను రాను క్షీణించిందని, ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళందరూ వెనక్కి తగ్గినారని, అందువల్లే మనీషా నాయర్ని అరెస్టు చేయలేదని బయట కొన్ని వార్తలు చక్కర్లు కొడతా ఉన్నాయి. కానీ బహుజన్ సమాజ్ పార్టీ చెప్తా ఉంది, మనీషా నాయర్ అరెస్టు అయ్యేంత వరకు ఉద్యమాన్ని కొనసాగించి తీరుతాము, ఎక్కడ కూడా వెనక్కి తగ్గేది లేదు అని బహుజన్ సమాజ్ పార్టీ ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉంది. ఎందుకంటే గతంలో ఉద్యమంలో పాల్గొన్న కొందరు తప్పుకున్నందువల్ల ఈ వార్తలు వచ్చి ఉండవచ్చు. కానీ బహుజన్ సమాజ్ పార్టీ 3వ అతిపెద్ద జాతీయ పార్టీ, ఈ పార్టీ నాయకులు ఎక్కడ కూడా కించిత్ కూడా అవినీతికి పాల్పడలేదు. అలా పాల్పడినట్లు ఏమైనా ఆధారాలు ఉంటే మమ్మల్ని నిరూపించవచ్చు, మా మీద కోర్టుకు వెళ్ళచ్చు, నిరూపించవచ్చు. కాబట్టి బహుజన్ సమాజ్ పార్టీ మనీషా నాయర్ అరెస్ట్ అయ్యేంత వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని మొట్టమొదటి తెలియజేస్తా ఉన్నాం. మనీషా నాయర్ని అరెస్టు చేయకపోవడానికి ప్రధాన కారణం పోలీసులే కావాలని ఈ కేసుని నీరుగార్చల ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే మేము డిఐజీ గారిని కలిసినాం, ఎస్పీ గారిని కలిసినాం, డిఎస్పీ గారిని కలిసినాం. వీళ్ళందరూ కూడా మాకు మాయ మాటలు చెప్పుకుంటా ఇదిగో అదిగో అంటూ ఉన్నారు, కాలయాపన చేస్తూ ఉన్నారు. మళ్ళీ నిన్న కాక మొన్న అంటే సోమవారం రోజు డిఐజీ గారిని, ఎస్పీ గారిని, డిఎస్పీ గారిని కలిసినాం. డిఎస్పీ గారి దగ్గరికి వెళ్తే ఒకటే చెప్తా ఉన్నాడు, అయ్యా ఇదిగో నేను మనీషా నాయర్ ఫోన్ తీసుకున్నాను, ఆ ఎంక్వైరీ చేస్తూ ఉన్నాను అంటున్నాడు. మరి ఫోన్ తీసుకొని ఎన్ని రోజులు ఎంక్వైరీ చేస్తారు, ఎఫ్ఎస్ఎల్కి ఎప్పుడు పంపిస్తారు, ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ ఎప్పుడు వస్తుంది అని వివరాలు అడిగితే ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ వచ్చేంత వరకు ఆగాల్సిందే అంటారు. అంటే కావాలనే పోలీసులు మనీషా నాయర్ని రక్షిస్తూ ఉన్నారని మాకు అర్థమైపోతా ఉంది. నా డిమాండ్ ఏమంటే మనీషా నాయర్ని ఎంక్వైరీ చేసేటప్పుడు లక్ష్మీనారాయణ ఇంటి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఆ ఇంటి పక్కన ఉన్న ఈ యొక్క సీసీ ఫుటేజీని పరిశీలిస్తే మనీషా నాయర్ వాడిన 2 కార్లు బయటకు వచ్చినాయి. ఒకటి రంగా మెడికల్ ఏజెన్సీ ఓనర్ రంగా ప్రదీప్ కారు ఫార్చునర్, ఇంకొకటి మనీషా నాయర్ వాడేటువంటి తారా చిన్న కారు. అలాగే శివ ఈ కారుని వాడుతూ ఉంటాడు. అంటే మనీషా నాయర్ వెనక ఉండే రౌడీ సీటర్ వీళ్ళందరూ కూడా వైఎస్ఆర్సీపీ తెలుగుదేశం పార్టీ అండా ఆపు ఉందని చెప్పి అనుకుంటా ఉన్నారేమో. బహుజన్ సమాజ్ పార్టీ తెలుసుకుంటే మీరు ఎక్కడ కలువలో దాక్కున్నా బయటకు తీసుకొచ్చి మీకు శిక్ష పడేంత వరకు పోరాటం చేస్తారని తెలియజేస్తా ఉన్నాం. అందుకే మేము పోలీసులు ఒకటే హెచ్చరిక చేస్తా ఉన్నాం, అయ్యా మీరు ఈ కేసు అదే బ్రాందీ షాప్లోకి ఒకడు ఎవడో గోడ సంచి కాల్సి వేసినాడని చెప్పి వాడిని నిమిషాలు అరెస్ట్ చేసినారే. మరి దాడి చేసి భార్య పిల్లల్ని విచక్షణ రహితంగా కొట్టి చంపడానికి ప్రయత్నం చేస్తే వాళ్ళు అరెస్టు చేయడానికి, ఎంక్వైరీ చేయడానికి ఇన్ని రోజులు కావాలా మీకు? సీసీ ఫుటేజీలు మీరు చూసినారు కదా, కార్లు, వాళ్ళ సెల్ ఫోన్లు ఎందుకు మీరు స్వాధీనం చేసుకోలేదు ఈ రోజు వరకు? ఆ రంగా ప్రదీప్ యొక్క కారుని తీసుకొచ్చి ఎందుకు మీరు పోలీస్ స్టేషన్లో పట్టలేదు? అలాగే శివ వాడే కారు ఎందుకు తీసుకొచ్చి మీరు పోలీస్ స్టేషన్లో పట్టలేదు? ఆ రంగా శివ, ఆ శివ యొక్క అనుచరుడు ఇంకొకరు, వాళ్ళ సెల్ ఫోన్లు ఇంతవరకు మీరు ఎందుకు స్వాధీనం చేసుకోలేదు? ఇప్పుడు మేము చెప్పిన తర్వాత మీరు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకుంటే అంటే అందులో ఉన్న డేటా మొత్తం తొలగించేసి హైదరాబాద్లో కేసులో భగీరథ కొడుకులాగా నేను సిమ్ కార్డు తీసేస్తాను మర్చిపోయి ఖాళీ పోలించిన అంటే రేపు జరిగేది కూడా ఇట్లాగే జరుగుతుందా అని మా యొక్క అనుమానం. కాబట్టి మేము ఒకటే పోలీసులకు హెచ్చరిక చేస్తూ ఉన్నాం, మనీషా నాయర్ని మీరు ఎంత త్వరగా వీలు చేసి అంత త్వరగా అరెస్ట్ చేయాలి అనుచరులని. ఆ యొక్క ముగ్గురి సెల్ ఫోన్లు అంటే రంగా ప్లస్ మనీషా నాయర్ ప్లస్ ఫోను అలాగే శివ ఫోన్ కూడా 3 ఫోన్లు మీరు స్వాధీనం చేసుకోవాలా. అలాగే సీసీ ఫుటేజీలు పరిశీలించినారు కాబట్టి అందులో కార్లు వచ్చిపోయినాయి, బయటపడినాయి కాబట్టి ఆ 2 కార్లు సీజ్ చేసి మీ దగ్గర ఉంచుకోవాలా. అలాగే ఎస్ఎఫ్ఎల్కి ఎప్పుడు పంపిస్తారు మీరు? ఫోర్సడిక్ ల్యాబ్కి ఈ ఫోన్లు ఎప్పుడు పంపిస్తారు? లక్ష్మీనారాయణ ఫోన్ తీసుకొని మీ దగ్గర ఉంచుకున్నారు, ఆ ఫోన్ అయినా పంపించినారా లేదా ఏది కూడా చెప్పరు. మరి ఈ విషయాలని పత్రికలకు ఎందుకు మీరు
బయటకు చెప్పడం లేదు, బహిర్గతం చేయడం లేదు. అంటే కావాలని నీరు గారిస్తే ఆ లోపల మనీషా నాయర్ వాళ్ళ కాళ్ళు వీళ్ళ కాళ్ళు పట్టుకొని లక్ష్మీనారాయణతో మిలాఖత్ అయితే రాజీ అయితే మా బాధ్యత తగ్గుతుంది అనుకున్నారా, లేకపోతే రాజీ పడిపోయినారు అనుకున్నారా? ఏంటి పోలీసుల ఉద్దేశం? దయచేసి మేము పోలీసులు కూడా హెచ్చరిక చేస్తా ఉన్నాం. మీరు దయచేసి ఈ యొక్క కేసులో విచారణ ఎంతవరకు వచ్చిందో పత్రికలకు బహిర్గతం చేయండి అని చెప్పి ఈ యొక్క పత్రికాముఖంగా మేము తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి మేము చెప్పేది ఏమంటే రేపు ఈ నెక్స్ట్ సోమవారం వరకు మేము పోలీసుల ఆర్డర్ కోసం, పోలీసుల యొక్క చెప్పేటువంటి సమాధానం కోసం వేచి చూస్తాం. సోమవారం రోజు ఖచ్చితంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం దగ్గర జిల్లా పరిషత్ ఆఫీస్ ముందు మేము శిబిరం ఏర్పాటు చేయబోతున్నాము. మొట్టమొదటిగా మేమందరం కలిసి రిలే నిరాహార దీక్ష చేస్తాము. ఒక వారం తర్వాత ఆమరణ నిరాహార దీక్ష చేస్తాము. కాబట్టి మనీషా నాయర్ని ఖచ్చితంగా ఆమె అనుచరులని, రౌడీలని, గూండాలని, అలాగే మనీషా నాయర్కి కారిచిన రంగా ప్రదీప్ని మీరందరినీ కూడా ముద్దాయిలుగా చేర్చి సెక్షన్లు యాడ్ చేసి అరెస్టు చేస్తే సరి, లేదంటే మాత్రము రేపు సోమవారం రోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం దగ్గర బహుజన్ సమాజ్ పార్టీలో శిబిరం వేయబోతా ఉన్నాం. ఆ శిబిరంలో 4-5 రోజుల తర్వాత శిబిరాన్ని ఉధృతం చేస్తాం. అన్ని ప్రజా సంఘాల మద్దతు, ఇతర రాజకీయ పార్టీల మద్దతు తీసుకొని మనీషా నాయర్ అరెస్ట్ అయ్యేంత వరకు, ఆమె యొక్క కాలేజీని మూసివేసేంత వరకు, హనీ ట్రాప్ లో మనీషా నాయర్ పాత్ర మీద కూడా మీరు ఖచ్చితంగా ఎంక్వైరీ చేయాలని మా డిమాండ్. ఈ డిమాండ్ మీరు పూర్తి చేసేంత వరకు మా పోరాటం కొనసాగుతుందని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. జై భీమ్, జై భారత్. ఈరోజు దాదాపుగా ఒక దళిత విలేకరి లక్ష్మీనారాయణ గారి పైన దాడి జరిగి దాదాపు 20-25 రోజులు కావస్తున్నప్పటికీ కూడా మరి పోలీసుల్లో ఎటువంటి చలనం లేకుండా పోవడం అనేది ఇది చాలా దుర్మార్గమైనటువంటి పని అని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, మరీ ముఖ్యంగా పోలీసులకు మరి రాజకీయంగా ఏదైనా వస్తువులు ఉన్నాయా అరెస్టు చేయడానికి, ఎందుకు అరెస్టు చేయడం లేదు? మరి ఈ కాలేజీకి సంబంధించినటువంటి వాళ్ళనందరినీ కూడా లక్ష్మీనారాయణ ఇంటికి పోయి వాళ్ళు దౌర్జన్యంగా ఇంట్లో చొరబడి దాడి చేసినప్పటికీ కూడా ఈ పోలీసులకు మరి కేసు పెట్టి మరి అన్ని బహుజన్ సమాజ్ పార్టీ ద్వారా అన్ని సంఘాలను కలుపుకొని అనేక కార్యక్రమాలు చేసినప్పటికీ కూడా మరి అందరిని కూడా పోలీసు వారి దృష్టికి తీసుకుపోయినప్పటికీ కూడా ఇది అంతా కూడా మా అందరికీ కూడా మాయ మాటలు చెప్పి మభ్య పెడుతున్నారే తప్ప ఆ కేసు పైన ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం అనేది ఇది కరెక్ట్ కాదు. ఇప్పటికైనా మీరు ఈ యొక్క మాకు మరి ఒక ఎస్సీలకు మాత్రం ఎక్కడ దాడి జరిగినా పోలీసుల పైన నమ్మకం లేకుండా పోతుంది అనేది విషయాన్ని ఎక్కడ కూడా చర్చ జరుగుతూ ఉంది. కాబట్టి వీటిని దృష్టిలో పెట్టుకొని తక్షణమే ఆ యొక్క కాలేజీని సీజ్ చేసి ఆ సంబంధించిన వాళ్ళని అరెస్ట్ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. జై భీమ్. అందరికీ జై భీమ్. నా పేరు హరిప్రసాద్, బహుజన్ సమాజ్ పార్టీ జిల్లా నాయకుడిని. లక్ష్మీనారాయణ సీనియర్ విలేకరి అయిన లక్ష్మీనారాయణ మీద దాడి జరిగి శ్రీ గీతం కాలేజీ చైర్మన్ కరెస్పాండెంట్ అయిన మనీషా నాయరు తన మంది మార్బలంతో దుండగుల్ని వెంట పెట్టుకొని పోయి ఆయన ఇంటి మీదకి దాడి చేసి దాదాపు 18 రోజులు అవుతుంది. 18 రోజులు అవుతున్నా కూడా ఇప్పటి వరకు ఎటువంటి పురోగతి అయ్యింది అనేది ఎటువంటి సమాచారం లేని పరిస్థితి నెలకొని ఉంది. ఈ యొక్క పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని గత 18 రోజులుగా బహుజన సమాజ్ పార్టీ నిరంతరము ఈ యొక్క విషయంపై న్యాయ పోరాటం చేస్తూనే ఉంది. ఈ యొక్క న్యాయ పోరాటాన్ని మాకు న్యాయం జరిగేంత వరకు, బాధితునికి న్యాయం దొరికేంత వరకు ఈ యొక్క న్యాయ పోరాటాన్ని ఆపమని, ఈ న్యాయ పోరాటాన్ని మేము ఎంత దూరమైనా సరే బహుజన సమాజ్ పార్టీ తీసుకొని వెళ్తుందని, దళిత బడుగు గిరిజన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ఈ యొక్క బహుజన సమాజ్ పార్టీ నిత్యము అండగా ఉంటుందని తెలియజేస్తూ, మరి యొక్క విషయం ఏమంటే పోలీసులు వారిని కలిసినప్పుడల్లా మేము సెల్ ఫోన్లు సీజ్ చేస్తాము, వాహనాలు సీజ్ చేస్తాము, నిందితుల్ని విచారణ చేస్తాము, అరెస్ట్ చేస్తాము, కేసులు ఆల్టర్నేట్ చేస్తాము అని చెప్పడమే ఉంది కానీ అది ఇంతవరకు చేసిన దాఖలాలే లేదు. మా యొక్క డిమాండ్ ఏమంటే ఈ కేసు మీద పోలీసుల యొక్క నిర్లక్ష్యం ఎందుకు ఇంతగా ఉంది, దీని వెనుక ఎవరు ఉన్నారు? ఎటువంటి కేసునైనా పోలీసు వాళ్ళ దగ్గర ఉండే టెక్నాలజీ, వాళ్ళకి తెలిసిన ఎక్స్పర్ట్స్ తో ఈజీగా ఒక కేసుని చేయగలిగే సామర్థ్యం ఉన్న పోలీసులు ఉన్న ఈ జిల్లాలో ఈ కేసు విషయంలో ఎందుకు ఇంత నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నారనే
దానిపైనే మేము ప్రత్యేకంగా డిమాండ్ చేస్తున్నాము. ఈ యొక్క నిర్లక్ష్యం ఇలాగే కొనసాగి ఈ యొక్క కేసును పక్కదారి పట్టించే ప్రయత్నం చేసే మాత్రం ఈ యొక్క కేసును దీని యొక్క న్యాయ పోరాటాన్ని ఉద్యమాన్ని ప్రజల్లోకి ఖచ్చితంగా తీసుకెళ్తామని, దీన్ని ప్రజల ముందరే పెడతామని, ఖచ్చితంగా రిలే నిరాహార దీక్షలతో మొదలుపెట్టి ఆమరణ నిరాహార దీక్షలు కూడా చేయడానికి వెనకాడమని ఈ సందర్భంగా తెలియజేస్తూ, వెంటనే పోలీసు వాళ్ళు ఈ కేసును సీరియస్ గా తీసుకొని ఇప్పటికైనా నిజ నిజాలు తీర్చి నిందితుల యొక్క సెల్ ఫోన్లు, వాళ్ళ యొక్క వాహనాలు, నిందితుల్ని అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపించాలని డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో ప్రజా పోరాటం ఖచ్చితంగా చేస్తామని, ఈ సమస్యను ప్రజల ముందరికి తీసుకెళ్తామని తెలియజేస్తున్నాం. జై భీమ్.